నమస్తే, వెల్కమ్ టు లియా న్యూస్. 2029లో తిరిగి మా పార్టీ అధికారంలోకి వస్తుంది. అప్పుడు ఒక్కొక్కళ్ళ అంతు తేలుస్తాం. ఇవి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి ఆయన పార్టీ నాయకులందరూ కూడా బయటకు వస్తే చెప్తున్నటువంటి మాటలు. అయితే దీనికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు గట్టిగానే సమాధానం ఇచ్చారు. అసలు 2029లో మీరు అధికారంలోకి ఎలా వస్తారో మేము చూస్తాం అంటున్నారు. అంతేకాకుండా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండటం వల్లే ఆర్థిక వ్యవస్థ గాడిలో పడిందని, తనకు అంతగా రాజకీయ అనుభవం లేదని, తనకు కొంత సమయం కావాలని కూడా చెప్పారు. అంతేకాకుండా కూటమి ప్రభుత్వం ఇంకొక 10 సంవత్సరాల పాటు ఇలాగే కలిసి పని చేస్తుందని కూడా ఆయన చెప్పారు. అయితే మరి దీనికి సంబంధించి వైసీపీ ఇంటింటికి మంచి ప్రభుత్వంలో 3 పార్టీలు కలిసి పని చేయట్లేదు అని చెప్పి ప్రచారం చేస్తున్నాయి. ఇప్పుడు ఏం సమాధానం చెప్తుంది? అలాగే కూటమి కార్యకర్తలందరూ కూడా కలిసి ముందుకెళ్లాలని చెప్పి పవన్ కళ్యాణ్ గారు పిలుపు కూడా ఇచ్చారు. సో ఇక నుంచి ఏ విధంగా ఉండబోతుంది, మరి వైసీపీ దీనికి ఎలా రియాక్ట్ అవుతుంది అన్న విషయాలు తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అంకమరావు గారు. నమస్కారం సార్. సార్, పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు చాలా రోజుల తర్వాత మళ్ళీ గట్టి పంచి ఇచ్చారు వైసీపీకి. 2029లో మీ పార్టీ అధికారంలోకి ఎలా వస్తుందో నేను చూస్తాను అని అన్నారు. అంటే వ్యక్తిగతంగా కక్షలేమీ లేవు, కానీ అంటే గతంలో మీరు ప్రజలను హింసించడం వల్లే మీకు ఈ స్థాయి వచ్చింది, ఇప్పటికైనా మారండి అని చెప్పి ఒక హితవు పలికినట్టు తెలుస్తుంది. అండ్ కూటమి గురించి కూడా ఆయన చాలా మంచి మాటలు చెప్పారు. వైసీపీ ఇప్పటి వరకు మరి కూటమి మధ్య చిచ్చు పెట్టాలని ప్రయత్నం చేస్తుంది కదా, ఎలా చూడొచ్చు అంటారు ఆ వ్యాఖ్యలను? ఈరోజు పవన్ కళ్యాణ్ గారు 2 విషయాలు చాలా స్పష్టత ఇచ్చాడు. మొట్టమొదటిది, వైసీపీ వాళ్ళు చేస్తున్నటువంటి దుష్ప్రచారానికి అడ్డుకట్ట వేస్తూ కూటమి అనేది కలిసే ఉంటుంది, ఇంకా 15 సంవత్సరాలు ఎట్టి పరిస్థితుల్లో కూడా 2029కి మేము అధికారంలోకి వస్తామని విర్రవీగుతున్న వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళకి మిమ్మల్ని రానిచ్చే ప్రశ్న లేదు, మీరు అధికారంలో రారు అని తేల్చి చెప్పేశాడు. రెండవది, చంద్రబాబు నాయుడు గారి యొక్క అనుభవమే ఇప్పుడు రాష్ట్రానికి ఆర్థికంగా నిలదొక్కోవడానికి పనికొస్తుంది. ఆయన దగ్గర నేను ఇంకా నేర్చుకోవాల్సింది చాలా ఉంది, అందుకని 15 సంవత్సరాలు ఆయనే ముఖ్యమంత్రిగా ఉండాలి. అప్పుడు కానీ రాష్ట్రం గాడిలో పడదు. ఆర్థికంగా కావచ్చు, పారిశ్రామిక రంగంలో కావచ్చు, ఎన్నిట్లో ఏది తీసుకున్నా కూడా ఆయనకి తెలియని విషయాలంటూ ఏమీ లేవు. ఇది దృష్టిలో పెట్టుకొని నేను ఇంకా ఆయన చూసి నేర్చుకుంటానే ఉన్నాను అని చెప్పని చాలా స్పష్టత ఇవ్వడం కూడా జరిగింది. అంటే దీన్ని బట్టి వీళ్ళు కూటమి ఉండదు, మేము అధికారంలోకి వస్తాము, విడిపోతాము అని చెప్పని రకరకాలుగా చెప్పుకుంటున్నారు. మేము అధికారంలోకి వస్తామని విర్రవీగుతున్న వాళ్ళకి ఏం చెప్పాడు? మేము గతంలో మీ మీద పోరాడి నిలబడి కలబడి గెలిచాం, ఇప్పుడు అధికారంలోకి వచ్చాం. అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా మీ మీద ఎందుకు కలపడతాం? ప్రజల కోసం ఏం చేయాలో ఆలోచిస్తాం. నాకు నా పార్టీ కంటే కూడా కూటమి కంటే కూడా ప్రజల శ్రేయస్సే ముఖ్యం అని చెప్పని చాలా స్పష్టంగా చెప్పాడు. ఇప్పుడు ఆయన ఏదో వేరేగా చెప్పలేదు, మాటల ద్వారానే చేయటం కూడా జరిగింది. అలాగే ఏమంటున్నాడు, వైఎస్ఆర్సీపీ నాయకులన్నా వాళ్ళన్నా వ్యక్తిగతంగా నాకు వాళ్ళ మీద నాకు ఎలాంటి ద్వేషం లేదు, ఉండదు కూడా. అలాగే వాళ్ళు చిత్రాల్లో సంబంధించినటువంటి సంభాషణలు చెప్తానంటే నేను చూస్తా కూర్చోను, ఎందుకంటే నేను దాంట్లోంచి వచ్చాను. దాన్ని చెబితే ప్రజలు ఎలా ఆస్వాదిస్తారో నాకు తెలుసు, ఇడిగా చెబితే ఎలా నవ్వులు పాలవుతాం కూడా నాకు తెలుసు అన్నట్టే మాట్లాడాడు ఆయన. అంటే ఇక్కడ ఏ విషయం కూడా ఈరోజు కూటమి ప్రభుత్వం ఈ విధంగా ముందుకెళ్ళటానికి, కలిసి ఉండటానికి, ఈ కూటమిగా ఏర్పడటానికి నిస్సందేహంగా పవన్ కళ్యాణ్ గారే కారణం, అందులో ఎలాంటి సందేహం కూడా లేదు. భారతీయ జనతా పార్టీని ఒప్పించి తీసుకొచ్చింది కూడా ఆయన, ఈరోజు మనం కాదంటానికి వీల్లేదు. మరి ఈ పరిస్థితుల్లో కేంద్రం ఇచ్చే సహాయ సహకారాలని సద్వినియోగం చేసుకొని మనం ఎలా ముందుకెళ్ళాలి, రాష్ట్రంలో ఉన్నటువంటి ఆర్థిక ఇబ్బందులు ఎలా తొలగించుకోవాలి, పరిశ్రమలు ఎలా తీసుకురావాలి, అపారమైన అనుభవమైనటువంటి చంద్రబాబు నాయుడు గారికి మాత్రమే సాధ్యం కాబట్టి, అది నాకు రాదు కాబట్టి నాలో ఆవేశం ఉంది, అనుభవం లేదు. ఉడుకు రక్తం ఉంది, వేడి రక్తం ఉంది, కానీ అనుభవం లేదు. కాబట్టి అందుకే నేను అనుభవజ్ఞుడి వెంట నడుస్తున్నాను. ఆయన అనుభవం ఈ రాష్ట్రానికి ఉపయోగపడబోతుంది. మాలో ఎలాంటి విభేదాలు లేవు. ఏదన్నా మాలో ఉంటే మేమే కూర్చొని మాట్లాడుకుంటాం తప్ప ఇంకోటికి మాత్రం అవకాశం ఇయ్యం. వాళ్ళు కళ్ళగన్నట్టు వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళని అధికారంలో అసలు ఎలా వస్తారో నేను చూస్తాను అని కూడా అన్నాడు ఆయన. అంటే ఇంత స్పష్టంగా ఆయన ఒక ఆలోచన విధానంతో ఉన్నాడు. దీంట్లో ఇప్పుడు కూటమిలో ఉన్న వాళ్ళందరూ కూడా సమన్వయంతో ముందుకెళ్తే జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి కావచ్చు, ఆ పార్టీ కావచ్చు, ఎట్టి పరిస్థితుల్లో కూడా రాదు అనేది అందరికీ తెలిసిన విషయమే. ఇక్కడ ఇంకో మాట కూడా అన్నాడు, 151 స్థానాలు ఇచ్చిన మీరు సుపరిపాలన చేసి ఉంటే మీరే అధికారంలో ఉండేవాళ్ళు కదా, అది మేము కూడా చూసి నేర్చుకున్నాం. కాబట్టి మేము మంచి పరిపాలన ఇస్తున్నాం,
మాలో ఏదన్నా లోపాలుంటే ఎత్తి చూపండి, సరిదిద్దుకుంటాం. అంతేగాని మీకు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో అవకాశం ఇవ్వమని చెప్పి ఆయన కొండలు బదలగొట్టినట్టు చెప్పడం కూడా జరిగింది. పవన్ కళ్యాణ్ గారికి మొట్టమొదటి కూడా ప్రశ్నించే తత్వం, అందుట్లో అనుమానమేం లేదు, దూకుడు మనస్తత్వం కూడా. కానీ అధికారంలోకి వచ్చిన కాడి నుంచి మరి ఉప ముఖ్యమంత్రిగా అయిన కాడి నుంచి మీరన్నట్టు ఎక్కడున్నారు ఏంది సనాతన ధర్మం అని చెప్పని వాళ్ళు విమర్శిస్తున్నా ఏం చేస్తున్నా కూడా తన పని ఆయన చేసుకుంటూ వెళ్ళిపోతానే ఉన్నాడు. కాబట్టి ఆయన ఒక రకంగా నా కోపం అనే నరం తెంచుకున్నాడేమో అని కూడా అనిపిస్తూ ఉంది. ఆ విధంగానే ముందుకెళ్తున్నాడు. ఇప్పుడు రాష్ట్రం బాగుండాలి అంటే కూటమిలో విభేదాలు అనేది ఉండకూడదు. వీళ్ళు విభేదాలు సృష్టించడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఆ అవకాశం ఎట్టి పరిస్థితుల్లో నేనుగా ఇవ్వను, నేను అనేవాడిని ఇక్కడ ఉన్నాను. అందుకే చాలా స్పష్టంగా నాకు పార్టీ కంటే కూటమి కంటే కూడా ప్రజలే ముఖ్యం అంటున్నాడు. అయితే నిన్న మొన్న చంద్రబాబు గారి ఇంటింటికి మంచి ప్రభుత్వం కార్యక్రమానికి పిలుపునిచ్చిన తర్వాత కూడా ప్రతిపక్షానికి సంబంధించినటువంటి నాయకులు కొన్ని ప్రచారాలు చేశారు. వాళ్ళకి అంటే సఖ్యత లేదు, బీజేపీ అలాగే జనసేన నాయకులు ఎవరు కూడా ఈ కార్యక్రమాల్లోకి ఇన్వాల్వ్ అవ్వట్లేదు, ఆ నాయకులు ఎవరు కూడా బయటికి రావట్లేదు అని చెప్పి, సో కూటమి మధ్య అప్పుడే వారు మొదలైంది అని ప్రచారం చేశారు. సో ఇప్పుడు ఏం సమాధానం చెప్తాను? వాళ్ళ దగ్గర వాళ్ళు ప్రశ్నలు అసలు ఏదైనా సరే ఇప్పటి వరకు వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ఈ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు లేచిన నిందలేదన్నా సరే ఒక్కదానికి వాళ్ళు నిలబడ్డారా? ఇప్పుడు మొన్న లోకేష్ బాబు గారు సవాల్ విసిరాడు, 24 గంటల్లో 48 గంటల్లో నిరూపించండి లేకపోతే మీ మీద చర్యలు తీసుకుంటామని. మరి ఇంతవరకు ఏమైనా ముందుకు వచ్చారా? అంటే వాళ్ళు ఏదైనా సరే మాట్లాడతారు తప్ప వాళ్ళు నిలబడే రకాలైతే కాదు కదా. అంటే వాళ్ళు ఒక రాయి వేసి చూస్తారు, కానీ తిరిగి ఆ రాయి వాళ్ళకి తగులుతుంది. కారణం ఏంటంటే వీళ్ళు రెడీగా ఉన్నారు బ్యాట్లు పట్టుకొని, ఏది వస్తే దాన్ని కొడతా ఉన్నారు, తిరిగి వాళ్ళకి పోయి తగులుతూ ఉంది. వాళ్ళు రాయి వేస్తున్నారు, వీళ్ళేం బ్యాట్ తీసుకొని కొడుతున్నారు. బ్యాట్ తీసుకొని కొడితే బలంగా వెళ్ళి వాళ్ళకే తగులుతుంది, గాయాలు అవుతున్నాయి. ఇప్పుడు వాళ్ళు గాయాలకు మందు పూసుకుంటారా, మళ్ళీ ఇంకో కొత్త రాయిని తీసుకొని బయటకు వస్తారా? కాబట్టి వాళ్ళ పరిస్థితిలో అగమ్య గోచరంగా ఉంది. ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి సంబంధించి కూటమికి సంబంధించి భారతీయ జనతా పార్టీ, జనసేన, తెలుగుదేశం పార్టీ కదా, ఈ మూడు సంబంధించి ఈరోజు ఇంటింటికి వెళ్ళట్లేదని వాళ్ళు ఎట్లా చెప్తున్నారు? జనసేన వాళ్ళు వెళ్ళట్లేదా? భారతీయ జనతా పార్టీలు వెళ్తలేదా? అందరూ వెళ్ళి పాల్గొంటున్నారు కదా. ప్రభుత్వం గురించి మాట్లాడాడు ఆయన, పార్టీ గురించి కాదు కదా. ఈ నిర్ణయం అందరూ వెళ్ళాలనేది ఆయన నిర్ణయం, దానికి అందరూ వెళ్తున్నారు. నిన్నటిదాకా పవన్ కళ్యాణ్ గారు చిత్రాలకు సంబంధించి ఆ గతంలో ఒప్పుకున్నవి సగం పూర్తయిపోయిన సినిమాలు 75% పూర్తయిన వాటిని పూర్తి చేసే క్రమంలో గవర్నర్ గారు అనుమతి తీసుకొని ఆయన వాటిలో పాల్గొంటున్నాడు. అది పూర్తయిన తర్వాత ఆయన మళ్ళీ ప్రజాక్షేత్రంలోనే ఉంటాడు. ఇప్పుడు వాళ్ళైతే రకరకాలుగా చెప్తున్నారు ఆయన హైదరాబాద్కి పరిమితం అయిపోయాడు ఇదేం చెప్పని. నిన్నటిదాకా అక్కడ ఉన్నారు, కార్యక్రమాలు చూసుకుంటా ఉన్నారు. ఇప్పుడు ఆ చిత్రాలను పూర్తి చేసే క్రమంలో అది పూర్తి అయిపోయిన తర్వాత వచ్చేసి సంపూర్ణంగా అక్కడ ఉంటాడు. ఆ రోజుకొకటి వీళ్ళు మాట్లాడేదానికి ఆయన ఏ విధంగా సమాధానం చెప్తాడో వాళ్ళే చూద్దారు. కాబట్టి పవన్ కళ్యాణ్ విషయంకి వచ్చే తలికి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ బాబు గారు ఫెవికాల్ కంటే కూడా బలంగా ఈరోజు అతుక్కుపోయారు. అయితే ముఖ్యంగా పార్టీల కంటే కూడా ప్రజల సంక్షేమమే నాకు ముఖ్యం అని చెప్పి ఆయన అనడం జరిగింది. ఆయన అన్నట్టు నిజంగానే మూడు పార్టీలు కలిసి ఉండి ఈ పార్టీలని ప్రజలు గెలిపిస్తేనే వాళ్ళు కాంక్షించినటువంటి అభివృద్ధి కూడా సాధ్యమవుతుందంటారా? నిస్సందేహంగా. ఎందుకంటే అవతల వ్యక్తి ఎంత ప్రమాదకారో 5 సంవత్సరాలు అతను పరిపాలన చూసిన తర్వాత ప్రజలకు అర్థమైంది. కాబట్టే ఈ కూటమికి 164 స్థానాలు వాళ్ళు ఇచ్చారు. ప్రజల యొక్క ఆశలని వాళ్ళు ఏ విధంగా అయితే వీళ్ళకి అధికారం ఇచ్చారో దాన్ని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత అయితే కూటమి మీద అనేది ఉంది, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి మీద. ఇప్పుడు ఎందుకంటే ఆయన ముఖ్యమంత్రి, పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి. ముఖ్యమంత్రిగా ఆయన చాలా నిర్ణయాలు ఆయన తీసుకుంటాడు. సమిష్టిగా తీసుకునే నిర్ణయాలు కొన్ని ఉంటాయి. సంక్షేమం కావచ్చు, అభివృద్ధి విషయంలో కావచ్చు, చంద్రబాబు నాయుడు గారిని చూసుకునే పరిశ్రమలు వస్తాయి, కొత్త ఏం కాదు. ఆంధ్ర రాష్ట్రానికి ఆయన బ్రాండ్ అంబాసిడర్. కాబట్టి ఆయన తీసుకొచ్చే పరిశ్రమలతో పాటు పరిపాలనలో కూడా చిన్న చిన్న పొరపాట్లుంటే సరిదిద్దుకొని ముందుకెళ్లే క్రమంలో ఆయన వేగవంతంగా తీసుకెళ్ళగలిగితే, అందుకే ఆయన స్పష్టంగా చెప్పడం కూడా జరిగింది. కొంతమంది శాసనసభ్యులు వాళ్ళు ఇష్టారీతిగా వ్యవహరిస్తున్నారు, కొన్ని పొరపాట్లు చేస్తున్నారు, 1 సంవత్సరం కాలం గడిచిపోయింది, చేసింది చాలు, సరిదిద్దుకపోతే మీ స్థానంలో వేరే వాళ్ళని నియమిస్తారని కూడా చెప్పడం కూడా జరిగింది. అది ఆయన అంటే ఎంతగా వాళ్ళందరి మీద పర్యవేక్షణ చేసి
వాళ్ళు ఏం చేస్తున్నారో తెలుసుకున్న తర్వాతే కదా మాట్లాడింది. ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు గతంలో ఎప్పుడు ఇలా మాట్లాడలేదు కదా. ఈరోజు మాట్లాడారు అంటే దాని అర్థం ఆయన ఒక నిర్ణయానికి వచ్చి ఉన్నారు. వాళ్ళు ఎవరెవరో కూడా ఆయనకు తెలుసు. మారే అవకాశం ఇస్తున్నాడు, మారకపోతే వాళ్ళ కర్మ. కాకపోతే ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు మారారా లేదా చూసుకొని, మారకపోతే వాళ్ళ స్థానంలో ప్రత్యామ్నాయంగా ఇప్పటి నుంచే కనుక వేరే వాళ్ళని పెట్టుకొని నియమించుకొని వాళ్ళకి బాధ్యతలు అప్పచెప్పి వాళ్ళకున్న అధికారాలు కత్తరేసి ఒళ్ళు దగ్గర పెట్టుకోండి అని చెప్పి దానికి బాధ్యులైతే ఆ పార్టీ ఈ పార్టీ అని చూడకుండా ఎవరైనా సరే శిక్షించే విధంగా కనుక ముందుకెళ్తే మాత్రం అన్ని సమస్యలకి పరిష్కారం ప్రజలే చూపిస్తారు. వీళ్ళు పెద్ద కష్టపడాల్సిన పని ఏం కూడా లేదు. ఎందుకంటే అవినీతి చేసే వాళ్ళని బాబు గారు అవకాశం ఇవ్వట్లేదు, వాళ్ళ తోకలు కత్తిరిస్తున్నాడనే అభిప్రాయం కనుక ప్రజల్లో ఉంటే ఇక వేరే ఏమి చేయాల్సిన పని లేదు. ఇప్పుడు తీసుకొచ్చే పరిశ్రమలు చేసుకుంటూ వెళ్ళిపోతే చాలు. ఆ విషయంలో మరి ఆయన ఒక నిర్ణయానికి వచ్చారని భావిస్తున్నారు అందరూ కూడా. ఇక నుంచి ఒళ్ళు దగ్గర పెట్టుకుంటారని అనుకుంటున్నాను. చూడాలి. సో ఈ మంచి ప్రభుత్వం కార్యక్రమంలో ప్రజల నుంచి రియాక్షన్ కూడా పాజిటివ్గానే వస్తుంది కాబట్టి పరిపాలనకు వాళ్ళు కూడా పాజిటివ్గానే రెస్పాండ్ అవుతున్నారు. చూద్దాం ఫ్యూచర్ ఎలా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.